నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. చిన్న వయసులోనే సంగీతంలో రాణిస్తున్న అంజలి ప్రముఖ నగరాలు పట్టణాలలో ప్రదర్శనలు. బేగం బజార్ మచ్చి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం. 4 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది జెండా కాషాయ జెండాని. పంచాయతీరాజ్ దివాస్ వేడుకల్లో గట్టుపల్లి సర్పంచ్ చేయడం రోజా. సెల్ ఫోన్లో ఫోటోలు తీసి డబ్బు కోసం వేధింపులు. నిందితుని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. మే 1న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక. తెలంగాణలోని అన్ని జిల్లాల పద్మశాలి పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపు. ఇక డీటెయిల్ చూస్తే బేగం బజార్ మచ్చి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సైనాథ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హైదరాబాద్ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్కు సంబంధించిన క్యారీ బ్యాగ్స్, పీపీ కవర్ల బ్యాగులతో ఉన్న గోదాం కావడంతో మంటలు త్వరితగతిన అంటుకున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో గోదాంలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం వల్ల దాదాపు 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. సకాలంలో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేశారు. हटाने को बोलो, ये समझ नहीं आ रहा है। हाँ दे आओ। अरे कार वाले को हटाने को बोलो ना, पहले कार वाला कौन है भोसरी का? डीजल का गाड़ी है, फूट गया तो भैंस रवि तुम्हारे को परेशानी है। ये बाहर आएगा सेटर, ये आने वाला है सेटर, बाहर आएगा रवि, देखो नीचे आएगा। हाँ आता 100% आता, बहुत भयंकर आग लगी है। ये ऊपर वाला कौन है? ऊपर भी है, कपड़े वगैरह बाहर है। अरे हाँ आएगा आएगा। अरे कार, पहले कार वाला था ना। ये माकड़ा कार वाला कौन है? मेरे को समझ नहीं आ रहा। छूतिया ऐसा होशियार कौन है? क्या आग लगा समझ में नहीं आ रहा है। हटाने को किसका है, किसका फिर वाला में होता है, जिसका अपना नहीं होता। यही का ना लाइट का इनका अपना गोदाम नहीं, अपना गोदाम नीचे है। लाइट का है आ गया ने ये गाड़ी बेटा कितना कार फटाफट बताओ भैया। आ गए भाई, वो आ गया ने, आ गए भाई, पानी वाला आ गए। 2 मिनट गाड़ी लगाओ फटाफट। आ गए गया ना गाड़ी रख के। ये फूटेगा तो कार की हालत खराब हो जाएंगी सबसे पहले। भैन चौकी पूरा सेटर गल गया। भैन चौध 1 मिनट 52 मिनट का वीडियो हो गया मेरा। 2 मिनट का वीडियो हो गया। बहुत जबरदस्त गर्मी फेंक रहा है। हाँ प्लास्टिक गोदाम। हाँ बोल दिया आ गए शायद। नहीं आया डीसी माई। पूरा हो गया, काम कंप्लीट हो गया, पूरा साफ हो गया साहब। 1 घंटा हो गया, पूरा साफ हो जाता है 1 घंटे में साहब। अरे बहुत लेट आया है। ऑनर इधर ही है, जिसका गोडाउन उन्होंने यहीं कराएंगे। बिल्डिंग का नुकसान 100% होता साहब। सेटर फटने का चांस रहेगा साहब। ऊपर कोई रह रहा है, वही कपड़े हैं, मैं देखा। तो कौन है ऊपर? कोई है ही नहीं, क्या करेंगे? जान दो साहब, जान दो भैया, जान दो నల్గొండ జిల్లా చండూరు మండలంలోని గట్టుపల గ్రామ పంచాయతీ ఆవరణంలో బీజేవై మండల ప్రధాన కార్యదర్శి గుండెబోయిన దిలీప్ అధ్యక్షతన పంచాయతీరాజ్ దివాస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఈడెం రోజాను బీజేవై నాయకులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ రోజా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవై రాష్ట్ర ప్లానింగ్ కమిటీ కన్వీనర్ పిన్నింటి నరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక వెంకటరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పులకరం సైదులు, వార్డు సభ్యులు మోదుగు సత్యమ్మ, బీజేపీ సీనియర్ నాయకులు కంటాల బ్రహ్మయ్య, ఏలె మారయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా గట్టుపల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్లా శివశంకర్ సహకారంతో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇడం రోజా, వార్డు సభ్యులు భీమగాని మల్లేశం, చిలివేరు రాజేష్, పిస్కి రాంబాబు, చిలివేరు వెంకటయ్య, ఆసరా ఫౌండేషన్ సభ్యులు ఖమ్మం రాజశేఖర్, చెరుపల్లి రమేష్, చింతకాల శంకర్, ముద్దు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఓ మైనర్ బాలికతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ ₹1,00,000 వసూలు చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పర్పల్లిలో ఉండే 19 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకొని ఆపై ఇద్దరు కలిసి పర్సనల్గా ఉన్నప్పుడు ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను బంధువులకు, స్థానికులకు చూపిస్తానని ఆమెను బెదిరిస్తూ 3 నెలల వ్యవధిలో ₹1,00,000 వరకు వసూలు చేశాడు. ఇంకా డబ్బు కావాలని వేధించడంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని నిందితుని అరెస్ట్ చేశారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే చందంగా నిర్మల్ జిల్లా ముధోల్లోని నాగార్జున నగర్ చెందిన అంజలి గడపాలి అనే 3వ తరగతి విద్యార్థిని 6వ ఏట నుండే పాటలు పాడడం ప్రారంభించింది. బింబిసార్, మౌనిక గడపాలి దంపతుల గారాల పట్టి అయిన అంజలి మహారాష్ట్రకు చెందిన సుప్రసిద్ధ గాయకుడు వామన్ దాదా శిష్యుడు, ప్రముఖ గాయకుడు ప్రతాప్ సింగ్ దేవా అంబోరేతో సన్మానం అందుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్, అకోలా, ముఖేడా వంటి ప్రధాన నగరాల్లో ఆనంద్ కీర్తనే, మేఘానంద్ జాదవ్, అజయ్ దేహాడ్, స్వప్న కారత్, అంజలి గోడకే, చేతన్ లోఖండే, విక్రాంత్ రాజ్పుత్తో కలిసి స్టేజీల మీద అంజలి పాడిన పాటలు శ్రోతలను కనువిందు చేశాయి. అదేవిధంగా ఆదిలాబాద్, భైంసా, నిర్మల్ ప్రాంతాల్లో స్టేజీల మీద కూడా ఆ చిన్నారి ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న వయసులోనే సంగీతంలో రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. ఇటు పాటలు పాడడంతో పాటు హార్మోనియం వాద్యంతో ప్రావీణ్యం సంపాదించిన అంజలిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అమ్మ, నాన్న ప్రోత్సాహంతోనే సంగీతంలో రాణిస్తున్నట్లు పేర్కొంది.
తరగతి చదువుతున్నాను. నాన్న దగ్గర నేను 4 సంవత్సరాల నుండి సంగీతం నేర్చుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో నేను మహారాష్ట్రలో, తెలంగాణలో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. హైదరాబాద్ మెహదీపట్నంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్లో న్యూ వర్షన్ వచ్చిన సందర్భంగా కస్టమర్లకు, శ్రేయాభిలాషులకు, నిర్వాహకులకు రంజాన్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 ఎంజేసే ఫంక్షన్ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. తెరాస పార్టీ సాధించిన విజయాలను సూచికగా ఒక పండుగలా జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కె జగన్, మంత్రి సత్యనారాయణ, మొహమ్మద్ రషీదా, రఫీక్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన సందర్భంగా మరి సన్మానం చేయడానికి పెద్ద ఎత్తున చేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకు అందరూ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సందర్భం సన్మానంతో పాటు మనకి పార్టీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. మరి నేను రాకముందు కూడా చాలామంది వక్తలందరూ కూడా మాట్లాడినారు. వచ్చినప్పుడు కూడా గౌరవ కార్పొరేటర్స్ డివిజన్ అధ్యక్షులు మాట్లాడారు. మనందరూ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 2001 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణనే కేసీఆర్ తెలంగాణ విధంగా పనిచేసుకుంటూ మరి ముందుకు వచ్చి యావత్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది యావత్ దేశానికి ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి. 4 డివిజన్ల సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, స్థానిక కొంచెం ఈరోజు మరి 2వసారి ఎమ్మెల్సీ అయిన సందర్భంగా, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల సందర్భంగా లేదా పీడన సమస్య విషయం మాట్లాడుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా కూడా కార్పొరేటర్లు అందరూ మీకు అన్ని విషయాలు చెప్పారు. మనం క్రమశిక్షణగా పనిచేసుకుంటూ ముందుకు పోతే అవకాశాలు వస్తాయి అనడానికి మీ ముందున్నటువంటి షంబీపూర్ రాజే నిదర్శనం. ఎందుకంటే ఆనాడు నేను మీరు ఏ విధంగా అయితే ఈరోజు వేదిక ముందు కూర్చున్నారో అట్లా వేలాది మంది ఒకటిగా, లక్షలాది మందిలో ఒకటిగా కార్యకర్తగా నేను పనిచేస్తాను. పనిచేసిన వారికి అవకాశాలు పార్టీ గుర్తించి ఇస్తుంది మనం క్రమశిక్షణతో ఉన్నప్పుడు. మే 1వ తేదీన వనస్థలిపురం కర్ణాటిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పద్మశాలి 5వ వధువర్ల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అమృత రామచందర్ నేత తెలిపారు. ఎల్పీటీ ఎల్బీ నగర్ హైదరాబాద్లోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ బొమ్మ నరేందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల పద్మశాలి కుల బాంధవులు పెళ్లి కావలసిన వారు పరిచయ వేదికలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మ సాయి కర్ణాకర్ నేత, ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్ నేత, ఫౌండర్ జాలిగం నరసింహ నేత, వైస్ చైర్మన్ గడ్డం అంజయ్ నేత, మహిళా ప్రెసిడెంట్ కామున్ హేమావతి నేత తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. మనది మే 1వ రోజున పరిచయ వేదిక కర్ణాటక గార్డెన్స్ శ్రీ ధనంజయ గారి అంటూ వనస్థలిపురంలో 1వ తారీఖు నాడు చేస్తున్నాము. దానికి మన సంఘ కార్యకర్తలు కూడా చాలామంది 150-200 మంది చాలా హార్డ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా నలుమూలల నుండి గుజరాత్, తెలంగాణ, తమిళనాడు అలాంటి ముందు కూడా ఫోన్లు వస్తున్నాయి. మోస్ట్లీ అక్కడ నుండి కూడా అందరూ రావడానికి చేస్తున్నారు. ఈ మధ్యన ఏంటంటే కరోనా ఉన్నందున పెళ్ళిళ్ళు సరిగ్గా కాలేదు కాబట్టి ఈ సీజన్లో మాత్రం లక్షల పెళ్ళిళ్ళు ఉన్నట్టు బ్రాహ్మణులు చెప్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా మనం వాడుకొని ఈ 2 ఇయర్స్లో చేయని పనులన్నీ మనం చేసుకుంటే కూడా మనకు బాగుంటుంది ఆలోచన మాది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా భోజన సదుపాయం 2 గంటల బ్రేక్ ఇస్తున్నారు.
దీని గురించి మా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు నిజంగా ఉన్నట్టే వాళ్ళకు అట్లే ధన్యవాదాలు చెప్తాను. నేను ఒక్కొక్కరు కనీసం ఒక 200 మంది 300 మందికి వాట్సాప్లు మెసేజ్ చేస్తున్నాను. ఇది చాలా గ్రేట్గా జయప్రదంగా చేయాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు మా కమిటీ మెంబర్స్. తప్పకుండా అవుతుంది. ఇదివరకు లేని విధంగా కూడా ఒక 10,000 వరకు వచ్చే ప్రసక్తి చూస్తున్నారు మా వాళ్ళంతా. వీళ్ళ యొక్క పరిచయాలు ఉన్న దాంట్లో ఇలా ప్రయత్నంతో నాకైతే అనిపిస్తుంది చాలా గ్రేట్గా ఇది హిస్టరీలా ఉన్నట్టు చేస్తాను అనిపిస్తుంది. ఇది మేము చేసేది 5వ పద్మశాలి పరిచయ వేదిక కాబట్టి ఇదివరకు 4 పరిచయ వేదికలు చేశారు కాబట్టి అనుభవం మొత్తం నూరుకొని ఇది 5వ దాన్ని కూడా చాలా గ్రేట్గా సన్నాహాలు చేసి దిగ్విజయం చేస్తారని నేను భావిస్తున్నాను. అందరికీ నా కమిటీ అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పరిధిలోని గండిగూడెం, జానకంపేట, వడక్పల్ది గ్రామాలలో దాదాపు 1,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ మండలంలో 5 గ్రామ పంచాయతీలు, 4 గ్రామ పంచాయతీలకు, 5 గ్రామ పంచాయతీలకు టీఎస్ఐ పాస్ ద్వారా మెడికల్ డివైజర్ ఇండస్ట్రీ రావడంతో ఎఫెక్టెడ్ విలేజ్లకు కొంత సహకారం కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కేటీఆర్ గారిని అడగడము, సంబంధించిన అధికారులు వెంబడే దాన్ని స్పందించి 1,50,00,000తోటి ఈ గ్రామాలకు సీసీ రోడ్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో గ్రామాలకు మేలు జరిగే విధంగా ముందుకు పోతాం. అదేవిధంగా మన కేసీఆర్ గారు నారాయణఖేడ్ మీటింగ్లో గ్రామానికి 20 లక్షల చొప్పున ఇక్కడ 8 గ్రామ పంచాయతీలకు 1,60,00,000తోటి అదిగిట ప్రపోజల్ పంపడం జరిగింది. దాని తొందరలోనే అదిగిట సీసీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ స్థానిక గ్రామ పంచాయతీ ప్రపోజల్తో అది అదిగిట కంప్లీట్ చేస్తాం. సిడిపి గిట మండలానికి 90 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ నిధి 40 ఇంచుమించు 6-7 కోట్ల రూపాయలతోటి ఈ గ్రామ పంచాయతీలంతా రూపుదిద్దుకునే మార్గంలో ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మౌలిక వసతులన్నీ అధికారులు, ప్రజలు అలా సహకారం తీసుకొని ఈ గ్రామాలను అభివృద్ధి పరచడంలో ముందుకొస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న వయసులోనే సంగీతంలో రాణిస్తున్న అంజలి, ప్రముఖ నగరాలు, పట్టణాలలో ప్రదర్శనలు. బేగం బజార్ మచ్చి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం, 4 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది జెండా, కాషాయ జెండాని. పంచాయతీరాజ్ దివాస్ వేడుకల్లో గట్టుపల్లి సర్పంచ్ చీడెం రోజా. సెల్ ఫోన్లో ఫోటోలు తీసి డబ్బు కోసం వేధింపులు, నిందితుని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. మే 1న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక, తెలంగాణలోని అన్ని జిల్లాల పద్మశాలి పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.